నచ్చని విషయాలు పట్టించుకుంటే అది పెళ్లి కాదు. అసలు మనిషి అన్న తర్వాత మనిషి మంచివాడు. బేసిక్గా మనిషి అనేవాళ్ళు మంచివాళ్ళు. మన బుద్ధి మన బ్రెయిన్ పని తప్పు అవుతుంది, లేకపోతే మనసు ఆలోచన తప్పు అవుతుంది, కానీ మనిషి మంచాడే కదా. ఈ రెండు సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటాయి. ఆ మారినప్పుడు మనిషి ఏమనిపిస్తా అంటే అబ్బా అని మనం టోటల్గా జడ్జి చేసి పడేస్తాం, వీళ్ళు ఇంతే వాళ్ళు అంతే అని. కాదు, మనిషి గొప్పోడు. అయితే క్యారెక్టర్ ఆ టైంకి సిచ్యుయేషన్ వాళ్ళకి అలా డిమాండ్ చేస్తుంది, మాట్లాడమను చెప్పమను. అయితే అందుకని దాన్ని మనం మనసులో పెట్టుకొని వీళ్ళు ఇంతే అని నేను ఎప్పుడూ డిసైడ్ చేయను. అది హస్బెండ్ అయినా మీరైనా వాళ్ళైనా సరే. సో అందుకని ఆయనలో మైనస్లు నేను వెతికి పట్టుకుంటే అసలు హౌరే అందుకని ఆయనలో అదిరే. సో మైనస్లు ఉంటాయి. కాకపోతే మైనస్లు అంటే నచ్చని విషయాలు చెప్పినట్టు ఒకళ్ళకి నచ్చలు. ఇప్పుడు మా ఆయన చెప్పారు ఎందుకు అలా సిన్సియర్గా ఓవర్ సిన్సియర్. ఇంట్లోనే 3 క్యారెక్టర్లు అంటే 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు కదా, అట్లా నేను నచ్చేలా చేసుకోవడం. అలా నచ్చని విషయాలు అంటే ఏముంటాయి, ఇప్పుడు టెన్షన్ అవుతారు. నేనేం చెప్తానంటే నువ్వు స్ట్రెస్ అవ్వకూడదు పాపం. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మీరు వచ్చారు, మీరెవరు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి మీరు ఒక హోస్ట్, మేము గెస్ట్. ఎక్కడి వరకు? ఇంటర్వ్యూ వరకు. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పుడు అన్న అని ప్రేమగా పిలుస్తున్నారు. సో చెల్లికి ఫార్మాలిటీస్ అవసరమా? అక్కర్లేదు కాదా? అక్కడ చిన్న ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి మధ్యలో ఒక చిన్న లేయర్ ఉంటుంది. అది మనకు చాలామందికి తెలీదు. అది ఎప్పుడు ఈగో ఫీల్ అయినప్పుడల్లా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటూ ఉంటాం. సో అలాగే బంధానికిను తర్వాత ఉంటుంది కదా గెస్ట్లకి, ఒక రిలేషన్షిప్కి మధ్యలో చిన్న ఒక ఇది ఉంటుంది. అది కనుక మనం కరెక్ట్గా డివైడ్ చేస్తే ప్రాబ్లం. ఇప్పుడు మీరు వస్తే నేను కంగారు పడను, ఇంకా గెస్ట్లు వస్తే కంగారు పడతా. అదే వాళ్ళకి రాగానే మంచినీళ్ళు ఇవ్వడము, సో మీరు వచ్చారా తీసుకుని. ఇప్పుడు భారతీయ వస్తే నాకు టెన్షనే ఉండదు. డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చి కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని తాగాలని నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు అంతే కదా. ఒకసారి రాఖీ కట్టేసిన తర్వాత ఇంక నేను ఫార్మాలిటీస్ అని మిమ్మల్ని హాల్ వరకు ఆపలేను. సో అక్కడ కొంచెం తేడా వస్తుంది అంతే. భారతీయ వచ్చింది నేను అంటాను, మనల్ని ఓన్ చేసుకున్నారు మీరు. నాకు తెలుస్తుంది మనల్ని ఎవరు ఓన్ చేసుకున్నారు, ఎవరు ఫార్మల్గా మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరు ఎక్కువ అంటే ఎక్కువ లవ్ చేసేవాళ్ళు ఎవరు, అభిమానించేవాళ్ళు తెలుస్తుంది కదా మనకి. సో అది నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. మా ఆయన కొంచెం ఇంకా మొహాట పడతారు. అదొక్కటే నాకు, అదర్వైజ్ నో కంప్లైంట్స్. అయిపోయింది. ఇప్పటి నుంచి చెప్పేశారు మళ్ళీ మర్చిపోతారు. నేను క్లిప్పింగ్ ఇది కట్ చేసి రోజు పంపించాలి మరి. అది ఆ డిఫరెన్స్ అనమాట. ఐ లవ్ భారతి అంటే అంతే. ఇంకా ఐ లవ్ రోజుకి ఇవాళ లవ్ చేశాను కాబట్టి రేపు రాగానే మళ్ళీ ఫ్రెష్గా డే స్టార్ట్ చేయను. మీరు 1 year తర్వాత కలిసినా కూడా ఇలాగే మాట్లాడతా. సో ఒక చిన్న అంతే. అదర్వైజ్ మా ఆయనతో కొంత కంప్లైంట్స్. ఆ కంగారు ఏమైనా తప్పు జరిగిపోద్ది. మా ఆయన పూజల్లో కూడా అదే కంగారు. ఇంతమంది వస్తున్నారు, మనం వాళ్ళందరికీ కరెక్ట్గా మర్యాదలు చేయగలమా లేదా అని. అవును, ఆ కంగారు ఉంటుంది. నేనంటాను నన్ను ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళనే ఒక గ్రూప్ చేసుకుని వాళ్ళనే పిలుస్తున్నాను. నేను ఇప్పుడు పూజలో ఉంటే గెస్ట్లని ఇప్పుడు దండం పెట్టుకోవాలి. నేను చేసేది పూజ. పిలిచి రండి అంటే నేను రిసెప్షన్ చేయట్లేదు కదా. సో ఆ క్లారిటీ అనమాట. సో అంతే తప్పితే ఐఎమ్ ఫైన్. మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అర్థం చేసుకునే వాళ్ళే. బిజీగా ఉంటే అసలు వాళ్ళు ఇంకా ఇప్పుడు మీరు వచ్చారు వెళ్ళిపోయి ఏదో వంటగదిలో వాళ్ళకి చేసేస్తారు కదా. అలాగే ఉన్నప్పుడు నేను ఎందుకు నాకు కంగారే ఉంటుంది. నాకు కంగారు ఉంటుంది, ఆయన కొంచెం కంగారు చెప్పేసరికి క్లియర్ అయిపోయింది. అవును. వరలక్ష్మి వ్రతంలో మీరు కూడా వెళ్ళి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ అన్నీ పులిహోరలు ప్రసాదాలు అన్నీ ఎవరికాళ్ళు మన అనుకుని చేసేస్తున్నారు కదా. సో అక్కడ వాళ్ళ దగ్గర మనకి ఫార్మాలిటీ ఏముందనేది ఒక చిన్న ఇద్దరం కలిసి లాస్ట్లో పులిహోర కలిపారు అది. సో కంగారు పడాల్సి. ఇప్పుడు మన ప్రసాదం లేదని మనల్ని అడిగా ఏంటి మాకు మర్యాదలు తగ్గినాయి అంటానికి మనం పెళ్లి చేయట్లేదు కదా. సో అది ఆ క్లారిటీ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది. మన వల్ల ఇంతే. నేను చెప్పాను కదా, మన వల్ల అయింది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 10 మంది ఎక్కువ వచ్చారనుకోండి, అది ఆనందం. చెప్తారు కదా అంటే మనం ఎదురు చూడకుండా మన ఇంటికి ఎవరిని వస్తే అది వాళ్ళు నారాయణుడితో సమానం అంట, దేవతలు దేవుళ్ళు వచ్చినట్టు. ఓకే. సో వాళ్ళని చూసి మనం కంగారు పడకూడదు. చూసారు కదా ఎందుకు వచ్చారు అని మాత్రం అవును అనుకోకూడదు. ఎక్స్ట్రా వచ్చారంటే పిలవకుండా కొంతమంది అభిమానంతో వస్తారనుకోండి. అతిథి ఇంకా అసలు మామూలుగానే అతిథి దేవోభవ. మనం పిలవకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళు
నారాయణుడితో సమానం కాబట్టి వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా ప్రేమతో ఇస్తే అది మహాప్రసాదం. ఓకే. ఇక పిల్లల విషయానికి వస్తే ఎవరికి ఫేవరెట్? అంటే నార్మల్ గా అమ్మాయి డాడీతో ఉంటారు, అబ్బో. అబ్బాయి మమ్మీ కుచ్చి అని అంటారు. అలా మా బాబు వచ్చి ఇద్దరికి ఇక అడిగితే కూడా చెప్పడు, ఇప్పటి వరకు చెప్పలేదు వాడు చిన్నప్పటి నుంచి. ఉంటే ఖచ్చితంగా పిలిపించే వాళ్ళం, ఈసారి మిస్ అయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా ఎవరంటే ఇష్టం, ఇద్దరు ఇష్టమే అనేవాడు. చిన్నప్పుడు ఏదో తమాషాగా అంటున్నాడులే అనుకున్నాం. వాడు పెద్ద అవుతున్నా ఎప్పుడు అడిగినా కూడా ఇద్దరు ఇష్టమే, ఎవరు అడిగినా సరే. ఏంట్రా నువ్వు ఇలా తయారు మిమ్మల్ని చూసే మిమ్మల్ని చూసి అంటే ఎందుకు వాదిస్తున్నాడు? మీకులాగా ఉంటాయి, మీకులానే ఉంటారు. ఇప్పుడు మీరు అంతే చెప్తారు, మీ ఇద్దరంటే ఇష్టమే అని చెప్తారు కదా, తను కూడా అదే చెప్పారు. అదే చిన్నప్పటి నుంచి ఆవిడ అదే చెప్పాడు. అండ్ బేబీగా సంస్కృతికిను మృదులకి 4 years డిఫరెన్స్. ఓకే. ఆ బిఫోర్ పాప పుట్టక ముందు అడిగినా కూడా అదే చెప్పేవాడు వాడు. అదే చెప్పేవాడు. ఇప్పుడు కూడా ఇప్పటికీ అదే చెప్తాడు. తిట్టా ఉంటాడు, ఏంటన్నా నువ్వేంటి ఇలా ఉన్నావు అంటే మీకులాగా ఉంటాను, ఇంకెలా ఉంటాను అంతే అంతే కదా. సో అంతే. పాప ఈయన ఈ మధ్య కొంచెం మమ్మీ అంటే ఏమన్నా రెస్ట్రిక్షన్స్ అలా ఎక్కువైపోతాయి కదా. సో నాన్న నువ్వు చెప్పు, నాన్న నువ్వు మమ్మీ నేను చెప్పాను, నేను అసలే మన మాటే శాసనం అని చెప్పి పక్కకి. సో ఇద్దరికి బట్ పాప ఏంటంటే కొంచెం వీళ్ళిద్దరు, ఈయన కొంచెం వెరీ గుడ్ ఫాదర్ అనమాట. ఉన్న టైంలో పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఎక్కడికైనా అడిగిన వెంటనే ముందు వద్దులమ్మా అంటారు ఊరికే నా ఎదురుగా బిల్డప్. ఈ మధ్య మరీ ఎక్కువ బిల్డప్ అయిపోయింది. మమ్మీని అడుగో, మమ్మీని అడిగి వెళ్దాంలే అంటారు ఊరికే, పక్కన కనుగొట్టేస్తారేమో. సరే రా నాన్న అంటే తర్వాత చూస్తే మాము సర్లే వీళ్ళు తీసుకెళ్ళి తిప్పేసి ఏదైనా ఇప్పించేసి ఏదో కావాలంటుంది చూసి వచ్చేస్తలే అంటారు. అదే మనకు తెలియనట్టు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్లాన్డ్. కనుక తర్వాత మమ్మీని అడుగు అనుకుంటారు. చాలా మందికి ఉన్న క్వశ్చన్, ఎందుకు పిల్లలు ఇంకా ఫీల్డ్లోకి రాలేదు? సర్లే ఫోటోకే రారు. వాడికి బేసిక్గా వాడికి ఫస్ట్ నుండి కూడా ఇష్టం లేదు, చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో తెలియదు. ఓకే. వాడికి ఇష్టం లేదు. మనం ఏమన్నా ఫోటో అన్నా సరే ఇంట్లో ఫంక్షన్ నేను వద్దులే అనేవాడు. వాడికి ఇష్టం లేకపోవడానికి రీజన్ ఏంటంటే మేమే ఎప్పుడు వాళ్ళని తీసుకురాలా బయటికి బయట ప్రపంచాన్ని స్కూల్కి వెళ్ళడం రావడం ట్యూషన్ టీచర్ తేవడం అంటే ఇక అంతవరకే తప్పితే తీసుకెళ్ళడం పార్టీకి మాకే కొంచెం తక్కువ. ఎక్కడికి బయటికి టక్కని కదలం, మరీ ఇంపార్టెంట్ అయితే తప్పితే. సో వాళ్ళని బిజీగా షూటింగ్స్కి తీసుకెళ్ళను. ఓకే. ఇద్దరం తీసుకెళ్ళము. ఎందుకంటే మనకి వర్క్ ఎలా ఉంటుందంటే, ఏ వర్క్ ఇండస్ట్రీ అని చెప్పను, ఎక్కడైనా ఈ ఆఫీస్ అవనివ్వండి, ఏ పనన్నా అవనివ్వండి, మన ఇంటికి మెయిడ్ వస్తారా, తను వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినా కూడా మనం డిస్టర్బ్గానే ఫీల్ అవుతాం. సో నాకు ఇదనమాట, నేను నా పిల్లల్ని తీసుకెళ్ళినా యూనిట్లో నన్ను అనరేమో, నాకెందుకు డిస్టర్బ్ అవుతారేమో వర్క్లో. వాళ్ళ కామ్గానే ఉన్నా కూడా మన కొంచెం 10% అన్న వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. వైర్లు పట్టుకుంటారనో అడ్డొస్తారనో ఏదో ఒకటి. ఇది కూడా వద్దని ఎప్పుడూ నేను స్పాట్కి తీసుకెళ్ళలేదు. అస్సలు స్పాట్కి రావడం, పిల్లలు హాలిడే అని ఉండడం మనతో పాటు, వాళ్ళకి హాలిడే అయితే ఇంట్లో అలా అంతే తప్పితే ఇంకా బయటికి తీసుకురాలేదు. కాబట్టి వాళ్ళకి అలాగే ఉండిపోయారు. మీరు ఒక రైటర్గా ఎక్కువ ఇష్టపడతారా, యాక్టర్గా ఎక్కువ ఇష్టపడతారా? యాక్టర్గానే ఇష్టపడతాను. బట్ రాయడం నాకు అంటే మంచి మంచి థాట్స్ అన్నీ వస్తుంటాయి, దానివల్ల ఇంప్రూవైజ్ చేసుకుంటూ కథలు ఏదో అనుకుంటుంటాను, కథలు అవి రాసుకుంటూ ఉంటాను. ఓకే. అంటే అది అవకాశం వచ్చి మంచి అవకాశం వస్తే, బయటకు వస్తే సక్సెస్ వస్తే అన్నీ బాగానే ఉంటాయి. లేదంటే మన కథలు ఎక్కువ చెప్పాం అనుకుని బోర్ కొడుతుంది జనాలకి. అంటే ఏదన్నా మనకున్న విషయాన్ని మనం బయట చెప్పే కథలు చెప్తూ ఉంటాం, అది సక్సెస్ కానంత వరకు ఏదో బయటికి చెప్తే తినేస్తున్నట్టు కథలు చెప్పాను. వన్ సక్సెస్ వచ్చింది అనుకోండి, ఇది అప్పటి నుంచి కథలు చెప్పేవాడు బాగా భలే ఉంటారు అని సక్సెస్ మాట్లాడుతుంది. అంటే ఒక వెబ్ సిరీస్ తీద్దాము అని అనుకున్నారు అనేది అయితే విన్నాం. ఒకవేళ తీస్తే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అయ్యో 100% డెడికేటెడ్ సపోర్ట్. మీ ఇద్దరిలో అంటే ఏం చేసినా సరే, ఒకవేళ నేను చేసేది మా ఆయనకి నచ్చలేదే అనుకుందాం, ఇలా చెప్పినట్టు ఎక్కువ స్ట్రెస్ అయిపోద్ది. ఆయన ఆపమని అని చెప్పలేదు ఇప్పటి వరకు. నువ్వు స్ట్రెస్ అయిపోతావేమో, నువ్వు స్ట్రెస్ అయిపోతావు అంటున్నాను, వద్దు అని చెప్పట్లేదు కదా. సో అలాగే ఇంకా ఇతను అవుతారేమో భయం తప్పితే నాకు అలా భయం కూడా ఉండదు. నువ్వు చెయ్యి, ఏమవుతుంది మహా అయితే, ఏమవుతుంది చెప్పు, మనం బాగుంటాం కదా, మనం ఉంటాం కదా. ఒక అటెంప్ట్ చేసినప్పుడు లాసా ప్రాఫిట్ అని ఆలోచించి అటెంప్ట్ చేయకూడదు.
అటెంప్ట్ చేసేయి. మనమేమి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏం పెట్టేయట్లేదు, లేకపోతే 100 crores 200 crores బడ్జెట్స్తో మనమేం సినిమాలు తీయం. జస్ట్ మనం అనుకున్న స్టెప్ అయితే తీసుకోవాలి అంతే. తీసుకుంటే ఐఎమ్ దేర్. పక్క. అమ్మో అసలు మనకు వేరే పని లేదు కదా, వేరే తెలియదు కదా, తెలియదు. వేరే తెలియదు కదా. ఏదైనా ఇక్కడే చేయాలి అంతే, మనకు ఎందుకంటే నచ్చింది మనం వేరే చేసుకుంటూ పనిలో లేవమ్మా, మనం వేరే హ్యాపీగా. construction లో లేవు, ఏమీ లేవు. చాలా మంది అనుకుంటుంటారు అంటే చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది, ఈడు యాక్టర్, ఈడు డైరెక్ట్ చేయడం ఏంటి, కథలు చెప్పడం ఏంటి, సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడు ఎవడన్నా ఏదన్నా చేయొచ్చు. దాని చుట్టూనే తిరుగుతాం మనం, అక్కడే పని చేస్తాం. మనం అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయాలని ఏం లేదు, మనం చూస్తున్నదే నేర్చుకుంటున్నట్టే. ఒక ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక సెట్ బాయ్స్, ఎనీ డిపార్ట్మెంట్ అక్కడక్కడే తిరుగుతాం, ఆ సెట్లోనే తిరుగుతాం. అక్కడ ఒక ఎడిటర్గా ఉంటారు, ఒక ఇదిగా ఉంటారు, సెట్ బాయ్గా ఉండొచ్చు, సరే చూస్తూనే ఉంటాం కదా. ఆ అబ్జర్వేషన్ నుండి ఏదైనా చేయొచ్చు.